ఎంపిక చేసుకోవడానికి ఇండియా కూటమి కలిసి ఒక ప్రతిపాదన పెడితే ఇండియా కూటమికి సిపిఐ కూడా సభ్యులు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి మాకు వారి చొరవ కూడా ఉంది. అయితే అందరం కలిసి మేము అనుకుంది ఏంటంటే, మనం అభ్యర్థిని పెట్టడం మన గొప్పతనం కాదు, ఆయన అంగీకరించడం ఆయన గొప్పతనం అని చెప్పి అనుకున్నాను. ఆయన గుణగాల్సి ఏం చెప్తాం? అందాల రాముడి గురించి ఏమనిస్తాను చెప్పండి, మీకంతా తెలుసు నేను చెప్పకల్లా. ఆయన న్యాయ కోవిదకి న్యాయం చెప్పేటువంటి వ్యక్తి. ఇప్పుడు సూటబుల్ అభ్యర్థి ఎందుకంటానంటే, న్యాయ వ్యవస్థ కూడా కొంత చెదులు పడతా ఉన్నాయి. సారీ టు సే. ఈ తరుణంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు క్యాండిడేట్గా ఉంటే న్యాయ వ్యవస్థకు న్యాయం జరుగుతుంది, లౌకిక వ్యవస్థకి న్యాయం జరుగుతుంది, అసలు కాన్స్టిట్యూషన్కి న్యాయం జరుగుతుంది. అసలు ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రాజ్యాంగానికి ప్రమాదం కమ్యూనిస్టుల నుంచి రాలే. రాజ్యాంగ ప్రమాదం ఈ గవర్నమెంట్ నుంచే వచ్చింది, ప్రధానమంత్రి నుంచే వచ్చింది, హోమ్ మినిస్టర్ నుంచి వచ్చింది. అందులో రాజ్యాంగాన్ని కాపాడడానికి ఈ ప్రతిపక్షాలు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో వారు అభ్యర్థిగా ఉండడం అనేది ఆయన మనం గౌరవించడం కాదు, మనకు మనం గౌరవించుకోవడమే. పోటీ ఎవరి మధ్య జరుగుతూ ఉంది? విధానాల మధ్య జరుగుతూ ఉంది. ఈ రాజ్యాంగాన్ని కాపాడేవాళ్ళు ఎవరు? లౌకిక వ్యవస్థను కాపాడేవాళ్ళు ఎవరు? ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాళ్ళు ఎవరు? ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేది ఎవరు? లౌకిక వ్యవస్థను కూనీ చేసేది ఎవరు? ఈ రాజ్యాంగానికి పగనామాలు పెట్టేది ఎవరు? వీళ్ళ మధ్యనే పోటీ. ఆ పోటీలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఈ రాజ్యాంగాన్ని కాపాడతారని, లౌకిక వ్యవస్థను కాపాడతారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని తెక్కల శుద్ధిగా మాకు నమ్మకం ఉంది. అందుకే అమిత్ షా అంటున్నాడు, ఏమనలేక ఈ నక్సలైట్ అన్నాడు. నాకు సంతోషం వేసింది. అంటే మంచి గొప్ప బిరుదు నక్సలైట్ అంటే. అయితే నాకు ఇంకొక భయం ఉంది. ఇప్పుడు ఆయన ఆపరేషన్ కగార్ నక్సలైట్ని చంపడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఆ ఆపరేషన్ కగార్లో ఈయన కూడా పెడతారని నాకు డౌట్. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని కూడా ఆపరేషన్ కగార్లో పెట్టి అమిత్ షా ఏమైనా చేస్తాడో నాకు అనుమానం. అయితే అంత ఈజీ కాదు. ఈ ప్రజాస్వామ్యం ఇంకా బలం ఉంది అనుకుంటాం, కానీ మనకి భారతదేశంలో బ్రిటిష్ వ్యతిరేక పోరాటం సాగించినటువంటి ఫలితాలు, తెలంగాణలో నిజాం నవాబుకి జరిగిన పోరాటాలు, కింది స్థాయిలో ఇంకా ప్రజాస్వామ్యం బలంగా ఉంది. కింది స్థాయిలో బలంగా లేకపోతే బీజేపీ అంత తక్కువ వచ్చి గెలిచారు వాళ్ళు. అందువల్ల ప్రజాస్వామ్యం కింద బలంగా ఉంది, ఉపరితలం కొంచెం వీక్గా ఉంది. అది పుంజుకోవడానికి అవకాశం ఉంది, చేయగలం, చేసి తీరుతామని చెప్పేసి చెప్తూ ఈ దీనిలో ఆయన జాతీయ స్థాయిలో పేరున్నటువంటి న్యాయ కోవిదులు. తెలంగాణ బిడ్డ, ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన కృషి ఎవరు మరలేరు. ఆయన మాలాగా బయటపడి హడావుడి చేయలేదు, కానీ కింద పునాదిని గట్టిపరచడంలో వారి కృషి నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, రాజకీయాలు పక్కన పెట్టండి. మరి తెలంగాణ సెంటిమెంట్తో వచ్చేది గవర్నమెంట్లు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ పార్టీని కానీ తెలంగాణ బిడ్డ కోసం ఓటే అనేటువంటి అభిప్రాయం మన ఎంపీలకి వాళ్ళు రావాలని కోరుతా ఉన్నా. అది ఏ పార్టీలో ఉన్నాయండి? ఆ భద్రత దేశం తీసుకోవాలి. వాళ్ళ పార్టీ ఏమని చెప్పని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతినిధులు వారికి ఓటేయడంతో పాటు జాతీయ స్థాయిలో అందరికీ ఒక మౌలికమైన అభిప్రాయం వచ్చింది కాబట్టి వారి గెలుపు కోసం కృషి చేయడానికి మా వంతు కర్తవ్యం కృషి చేస్తున్నాం. ప్రజాస్వామ్యాలుగా మనం అందరం కలిసి కృషి చేయాలని కోరుతా సెలవు తీసుకుంటాం. పెద్దల్ని అభినందించడానికి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా వచ్చినారు. అదేవిధంగా మీ ప్రోగ్రాం అంతా మల్లు రేవు గారు చేస్తున్నా ఉన్నారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం.